ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, భార్య భర్తలు చేసే పాప పుణ్యాల్లో ఒకరిలో మరొకరికి భాగం ఉంటుందా? ఇది కొద్దిగా వినేవాళ్ళకి ఇబ్బంది కలిగించే విషయమే కానీ అందులో పురుషులకి స్త్రీలు చేసే పాపంలో పురుషుడికి భాగస్వామ్యం ఉంటుంది, స్త్రీలు చేసే పుణ్యంలో పురుషుడికి భాగస్వామ్యం లేదు. ఓ, అదెట్లాగా? అలాగే పురుషుడు చేసేటటువంటి పుణ్యకార్యాలలో స్త్రీకి భాగస్వామ్యం ఉంటుంది, పాప కార్యాలలో భాగస్వామ్యం ఉండదు. అరే రే, ఒక ఉపశమనం కలిగించారు శ్రీమూర్తికి. అదే మరి, అందుకే కదండి స్త్రీలకు ప్రత్యేక స్థానం భారతదేశం ఇచ్చినట్టుగా ప్రపంచంలో ఏ దేశం ఇవ్వాల. మన సనాతనమైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి స్త్రీకి ఇచ్చినటువంటి స్థానం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మామూలుగా ఏం చెప్తాం, చిన్నపిల్లలు తప్పు చేస్తే ఎవరి దోషం? తల్లిది. తల్లి తండ్రులు ఇద్దరిది. బాగా చదువుకున్నాడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఓ గురువు గారు ఓ విద్యార్థికి సర్టిఫికేట్ ఇస్తే ఆ విద్యార్థి తప్పు చేశాడు అనుకో, ఆ దోషం ఎవరిది? గురువు గారిది. అట్లాగే తన కింద పనిచేసేవాడు తప్పు చేస్తే ఆ దోషం ఎవరిది? యజమానిది. అంతే కదా. అట్లాగే భార్య తప్పు చేస్తే ఆ పాపం భర్తది. అందువల్ల ఈవిడ చేసేటటువంటి పొరపాటు పనులకి బాధ్యత వహిస్తాడు. అందువల్ల ఆయన్ని భర్త అన్నారు, వేరే కారణంగా కాదు. ఈ బాధ్యతని వహించటం కారణంగా. తన బాధ్యత ఇంకోళ్ళు స్వీకరిస్తే కూడా వాళ్ళు చేయాల్సిన అన్నింటికి సహకరించిన తర్వాత తన వంతుగా తను ఏదన్నా చేసుకుంటే అది ఎక్స్ట్రా ఓటీ, ఓవర్ టైం లేదా బోనస్ తనకి మాత్రమే ప్రత్యేకం, లేదా పాకెట్ మనీ అనుకుందాం, అలా వస్తుంది. మరి భర్త చేసిన పుణ్యకార్యాల్లో ఈవిడికి భాగం ఎలా వస్తుంది అంటే సహకరిస్తుంది గనక. ఈవిడ సహకారం లేనిదే ఏ పని చేయలేడండి. పైకి నేను ఇంత అంత అని ప్రగల్భాలు డంబాలు కొట్టుకోవాలి కానీ ఇంట్లో గృహ సామ్రాజ్యంలో మాత్రం స్త్రీలదే పై చెయ్యి పై మాట. అంచేత ఆయన వాళ్ళ పూజ చేస్తున్నాడు అంటే ఇంట్లో ఆవిడ సహకారం ఉండాలి. నేను దేవుడి గది చిమ్మను, నేను స్నానం చేయకుండానే అన్నీ చేస్తాను, అక్కడ పెడతాను, నువ్వు పూజ ఎట్టా చేస్తావో చూస్తాను అందనుకోండి, ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. అందుకని స్త్రీకి ఏమప్ప చెప్పారు అంటే అతడు ఎలాగూ చేస్తాడు గంటల తరబడి పూజ, సంధ్యావందనాలు, నువ్వు కాస్త ఆ దేవుడి గది సర్దిపెట్టు, ఇద్దరు చెరో పని చేసుకున్నట్టు కదా, ఇద్దరికి సమభాగం ఉంటుంది. ఆయన ఇవన్నీ చేసుకుని వెళ్ళాక ఆవిడ ఎక్స్ట్రా ఇంకా కాస్త చేసింది అనుకోండి, ఈవిడికి ఎక్స్ట్రా వస్తుంది, ఇందేం ఆయనకి వెళ్ళదు. ఆయన ఏం సహకరించలేదుగా ఈవిడికి చేయడానికి. ఆయన చేసుకోవడానికి కావలసినవన్నీ ఈవిడ సహకరించింది. అయ్యాక తను ఖాళీగా ఉన్నప్పుడు తను చేసుకుంది. అందువల్ల ఇది ఈవిడికే వస్తుంది. ఈగోలోకి పోకుండా చిన్న చిన్న సహాయాలు చేస్తే కూడా కౌంట్లోకి వస్తాయి కదమ్మా. ఎందుకు రావమ్మా? అసలు ఈగో ఎందుకు? నాకు ఈ పాపము పుణ్యము అనే లెక్కలు వేసుకునేటటువంటి వాళ్ళు కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్టే కదా. ఈగో ఉంటే ఆధ్యాత్మిక మార్గం ఎక్కడుంది? ఈగో ఉంటేనే ఆధ్యాత్మిక మార్గంలో లేనట్టు. దాన్ని వదులుకుంటేనే అక్కడ అడుగు పెట్టడానికి వీలుంది. ప్రతి చిన్నదానికి అహంకరించి నువ్వు నన్ను పలకరించలేదు, నేను నిన్ను ముందు పలకరించానా, నువ్వు ముందు పలకరించావా, ఇక్కడి నుంచి లెక్క పెట్టుకుంటూ గనక వెళ్ళినట్టయితే జీవితంలో ఎదిగేది ఎప్పుడు? ఎదుటి వాళ్ళల్లో దైవాన్ని చూసి నువ్వు ముందర పలకరిస్తే మునిగిపోయేది ఏముంది? ముత్యాలు రాలిపోతాయా? 2 సార్లు మనమే పలకరిస్తే 3వ సారి వాళ్ళే సిగ్గుపడి పలకరిస్తారు. బాగా చెప్పారు. ఇంతకన్నా మెత్తని కలాకని తీసుకుని కొట్టే పద్ధతి ఇంకోటి లేదు. అందరినీ చెప్పుతోనూ చెక్కతోనూ కొట్టక్కర్లా, కలాకంతో కూడా కొట్టచ్చు కదా. కనుక ఇది భార్యాభర్తల మధ్య ఉందనుకోండి, నేను బయట వ్యవహారం గురించి చెప్తున్నా, భార్యాభర్తల మధ్య ఉందనుకోండి ఎంత బాగుంటుంది. ఒకళ్ళకొకళ్ళు చిన్న విషయాలు సహకరించేది, పెద్ద పెద్దవి కాదు. వంటింట్లోకి వచ్చి వంట చేయడం ఈ మధ్య దాకా ఇప్పుడిప్పుడే అక్కడక్కడ కనపడుతున్నారు కానీ మొత్తానికి ఎవరికీ అవకాశం ఉండేది కాదు. ఆయన పాపం కష్టపడుతున్నావా, వంట చేస్తున్నావా, నేనేమన్నా సాయం చేయనా అని అడిగారు అనుకోండి,
చెయ్యక్కర్లా, ఈవిడిలా ఉబ్బిపోయి అంత అయిపోయి ఆహాహా ఆ మాట అంటేనే మాట అంటే చాలదా? అట్లాగే పోనీ బయటికి వెళ్ళి పొలం పను ఆఫీస్ పను చేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, అంటే నేను చెప్పేది ఆడవాళ్ళు ఉద్యోగం చేయని కండిషన్. ఇప్పుడు వేరే మాట. పాపం ఎండగా ఉన్నట్టుంది, పొలం పనిలో బాగా చెమట పట్టిందా, అలిసిపోయారా అందనుకోండి, ఒక గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చి ఎంత బాగుంటుంది. దీనికి అహంకారం ఎందుకు? ఎదుటి మనిషిని ఒక మనిషిగా చూడగలిగినటువంటి హ్యుమానిటీ ఉంటే చాలు కదా. ఇది లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. కనుక ఒక ఆరోగ్యకరమైనటువంటి చక్కనైనటువంటి ఒక కుటుంబంలో ఇద్దరు చెరొక పని నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాల్సిందే. ఎవరిది ఏది అన్నది వాళ్ళ అవకాశాలు బట్టి, వీలుని బట్టి, తత్వాలను బట్టి, లక్షణాలను బట్టి, గుణాలను బట్టి, ఇష్టానిష్టాలను బట్టి ఉంటాయి. అది ఇద్దరు కలిసి నిశ్చయించుకునేది. ఎవరు వంట చేస్తారు అన్నది మనకు అవసరం కాదు, ఆ ఇద్దరికే మధ్య సంబంధించింది. ఇద్దరూ తినడం ప్రధానం, మన ఇంటికి రాకుండా ఉండడం ప్రధానం రోజు భోజనానికి. వాళ్ళు ఇంటే ఎవరు వంట చేస్తే మనకేమిటి, వాళ్ళిద్దరూ కింద మీద పడతారు, మనకు అవసరం లేదు. కనుక ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ ఉన్నప్పుడు చక్కని డివిజన్ ఉంటే ఈవిడ చేసిన పుణ్యకార్యాలు ఈవిడికే ఉంటాయి. మరి పాపకార్యాలు అంటారా, బాధ్యత ఆయన వహిస్తాడు గనక ఈవిడ తప్పు చేస్తే అయింది. ఆవిడ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈయనకి. ఎప్పుడు వస్తుంది తప్పు చేయకుండా చూసే బాధ్యత? అధికారం తాను తప్పు చేయకుండా ఉంటే. తానే తప్పు చేస్తే ఇంకెక్కడ మొహం ఉంది. కనుక ఈ రకమైనటువంటి ఒక మెలిక మనకి చాలా గొప్పగా చెప్పారమ్మా. అందువల్ల ఆడవాళ్ళు మేము పూజలు చేయలేదు గనక మాకు పుణ్యం లేదా అని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేస్తూ ఉంటే సహకరించావు గనక. మనకి మామూలుగా భార్యాభర్తలే కదమ్మా, లోకంలోనే ఒక మాట ఉంది, కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వారి నా సమభాగిన అని. అంటే చేసేవాడు, చేయించినవాడు, చెయ్యమని చెప్పినవాడు, చేస్తే చూసి సంతోషించినవాడు నలుగురు ఉంటారు. ఈ నలుగురు కూడా మంచి పనికైనా చెడ్డ పనికైనా సమమైనటువంటి భాగం పొందుతారు. నువ్వు మంచి పని చేస్తే చెయ్యమ్మా అని చెప్పాను నేను, చేయమని చేయిస్తున్నా. ఒకళ్ళు చాలా బాగా చేస్తున్నావని ఎంకరేజ్ చేశారు. నువ్వు చేసావు, ముగ్గురు అయ్యాక నేనేం చేయలేదు కానీ ఎంత బాగా చేసిందో అని చప్పట్లు కొట్టా. ఈ నలుగురికి కూడా ఆ మంచి పనిలో భాగస్వామ్యం ఉంది, అలాగే చెడ్డ పనిలో కూడా భాగస్వామ్యం ఉంది. భర్త చేసేటటువంటి పూజకి సహకరిస్తే ఆవిడికి సగభాగం రాకుండా ఎట్లా ఉంటుందమ్మా? వస్తుంది. అలాగే భార్య తప్పు చేస్తే అందులో ఉన్న సగభాగం భర్తకి రాకుండా ఎట్లా ఉంటుంది? సో ఎటు తిరిగినా భర్తకే కష్టంగా అనిపిస్తుంది. అవునమ్మా, మన ధర్మం చాలా చాలా కఠినమమ్మా. అర్థం చేసుకోలేక ఆడవాళ్ళు మాకేమీ లేదని లేనిపోయిన అయోమయంలో పడి అంటున్నారు, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఇది బెస్ట్ ప్లేస్. సూపర్ అమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.